అసలు ఏ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి? బైపీసీలో సీట్ రాకపోతే మన కెరియర్ అక్కడికి స్టాప్ అనుకోవాలా? లేకపోతే ఇంకేమన్నా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయా? ఎంబీబీఎస్ చేస్తేనే డాక్టరా? ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? హాయ్ గైస్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష పూస. ఈరోజైతే మీకు మంచి కెరియర్ గైడెన్స్ ఎంబీబీఎస్ చెయ్యాలి అంటే ఎలాంటివి చూస్ చేసుకోవాలి అని చెప్పి మా సిస్టర్ అయితే తను కూడా డాక్టరే. తను పాత ఎలా చూస్ చేసుకుంది, ఏమేం చేసింది అని చెప్పి ఇప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చూసేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ డాక్టర్ అలీఖ్య. డాక్టర్ అంటుంది తిను ఎంబీబీఎస్ చేసిందా అన్న డౌట్ ఉందా? డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. సో నేను మీలాగే ఆలోచించా, ఎంబీబీఎస్ చేస్తేనే డాక్టర్ అవుతానేమో, అయ్యా నాకు డాక్టర్ సీట్ రావట్లేదేంది అని నేను లాంగ్ టర్మ్ చేశా. బట్ అయినా కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వలేకపోయా. అప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం డాక్టర్ అవ్వాలి, పేషెంట్కి సర్వీస్ చేయాలి అనుకుంటే, పేషెంట్ సర్వీస్ అనేసి అనుకుంటే మనకి ఇంకో ఎన్నో హోప్స్ ఉన్నాయి. సో నేనేం చేశా అనుకుంటున్నారా? ఐఎమ్ అన్ హోమియోపతిక్ ఫిజిషియన్. నేను బ్యాచిలర్ ఇన్ హోమియోపతిక్ మెడికల్ సైన్స్ చేశాను. అది ఎన్ని ఇయర్స్ కోర్స్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంబీబీఎస్ లానే ఉంటుందా? మెడిసిన్ అదేంటి ఇదేంటి అన్న డౌట్ ఉందా? దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అలా కాదు, నువ్వు అసలు హోమియోపతి ఎందుకు చూస్ చేసుకున్నావు? ఆయుర్వేదిక్ ఇలాంటి స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి కదా, ఇది ఎందుకు నీకు చేయాలనిపించింది? సో హోమియోపతి ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ అంటే పైనున్నది తీసేయకుండా లోపల నుంచి తీసేసేయాలి, రూట్ నుంచి అనేది ఉంటుందన్నమాట హోమియోపతి. ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, సిద్ధాని అని ఇలా చాలా ఉంటాయి. ఏది చేసినా డాక్టర్ అవ్వచ్చు. సో ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ స్కోప్. ఇప్పుడు ఏదైనా సర్జికల్ ఎమర్జెన్సీ ప్రకారం అంటే వీ కెన్ గో టు ఎంబీబీఎస్ సైడ్, మీన్స్ సర్జన్ దగ్గరికి ఎమర్జెన్సీ కేసెస్ ఇలా ఉంటే చూస్ చేసుకోవచ్చు. అదే హోమియోపతి అనేది ఏంటంటే మనకి ఏదైనా క్రానిక్ ఇల్నెస్ లేదా పీసీఓడి, నెక్స్ట్ వెయిట్ గెయిన్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్ మేనేజ్మెంట్, ఇలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇవన్నీ చూస్ చేయాలి అనుకుంటే మనం హోమియోపతి సైడ్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఎలాంటి టైంలో యూస్ చేయాలి, హోమియోపతి ఎలాంటి టైంలో యూస్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఈ అలోపతిక్ మెడిసిన్ ఎలాంటి టైంలో వెళ్ళాలి అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అంటే ఎంబీబీఎస్ఏ కాదు, హోమియోపతి, ఆయుర్వేదిక్, యునాని, సిద్ధాని ఇవన్నీ ఉంటాయి. అండ్ వీ కెన్ ఆల్సో డూ అండ్ ఫిజియోథెరపీ డాక్టర్, ఇది కూడా మనకి ఉంటుందన్నమాట. ఇవన్నీ క్లినికల్ సైడ్ కోర్సెస్ ఉంటాయి. అండ్ నాన్ క్లినికల్ సైడ్, ఇప్పుడు కొంతమందికి పేషెంట్ సైడ్ వెళ్ళాలి అనే ఇష్టం ఉండకపోయిన వాళ్ళు నాన్ క్లినికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ నాన్ క్లినికల్ కోర్సెస్? నాన్ క్లినికల్ కోర్సెస్ అంటే ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇలా చాలా ఉంటాయి. సో క్లినికల్, నాన్ క్లినికల్. సో డోంట్ వరీ. సో చూస్ అ కరెక్ట్ పాత్వే. మనం ఏం చూస్ చేసుకోవాలి అనేది, ఏం చదువుకోవాలి అనేది మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము. సో నేను అలానే ఫీల్ అయ్యి నేను లాంగ్ టర్మ్ చేశాను. బట్ ఇప్పుడు నేను ఒక స్ట్రీమ్లోకి వచ్చి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ద వర్క్ ఐ ఆమ్ డూయింగ్. సో గైస్, నేను హోమియోపతి ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే అలోపతి తర్వాత ద వెరీ బెస్ట్ స్ట్రీమ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ హోమియోపతి అని నాకు అనిపించింది. ద ఫ్యూచర్ మెడిసిన్ విల్ బి హోమియోపతి. అందుకే నేను హోమియోపతి చూస్ చేసుకున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు ఆయుర్వేదిక్, యునాని, సిద్ధాని, ఫార్మ్డి ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇవన్నీ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇవన్నిట్లో ఏ స్ట్రీమ్ చూస్ చేసుకున్నా మనకు డాక్టరేట్ అనేది వస్తుంది. సో మీకు అలోపతి మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే నేనేం చెప్తాను అంటే యూ క్యాన్ రీడ్ ది బుక్స్. మనకి బుక్స్ దొరుకుతాయి, ఆ బుక్స్ చదువుకొని మనం నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. దాని ప్రకారం ఇఫ్ యూ వాంట్, బట్ వీ హ్యావ్ నో రైట్ టు కీప్ అ క్లినిక్, బట్ యూ క్యాన్ వర్క్. సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఆపరేషన్, సర్జరీస్ అట్లా హోమియో ద్వారా క్యూర్ అవుతాయా?
ఆపరేషన్స్ చేయాల్సిన ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే హోమియో ద్వారా క్యూర్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు అపెండిసైటిస్ అదంటే ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్. అవన్నీ క్యూర్ అవ్వవు. అదే సెకండ్ ఇప్పుడు ఒక సిస్ట్ అనేది వచ్చింది. ఓవేరియన్ సిస్ట్ గానీ, ఏదైనా సిస్ట్ అనేసి మనం అనుకున్నామనుకో, ఆ సిస్ట్ సైజ్ అనేది మనకు హోమియో ద్వారా తగ్గుతది. ఇట్ విల్ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ సర్జరీ. ఇప్పుడు మనకి అది సర్జరీ చెయ్యాలి అని చెప్పారు మనకి అలోపతిలో. బట్ మనం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే ఆ సిస్ట్ సైజ్ తగ్గిపోయి మనకు ఆ సిస్ట్ రిజాల్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అంటే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అయితే మనం సర్జరీకే వెళ్ళాలి. అండ్ వీఆర్ ది హోమియోపతిక్ ఫిజిషియన్స్, వీ విల్ సే యూ ఇది మనం అలోపతి వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి అంటే విల్ సే యూ మీరు సర్జరీ చేసుకోవాలి. ఒకవేళ ఇది మాతో ట్రీట్ అవుతుంది అంటే విల్ సే యూ ఇట్ విల్ గెట్ క్యూర్డ్ విత్ అవర్ మెడిసిన్ అనేది మేము చెప్తాము. ఒకవేళ అలోపతి సర్జరీస్ చేసుకున్న తర్వాత హోమియో మెడిసిన్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇప్పుడు హోమియోపతి వాడుతున్నాము, అలోపతి వాడుతున్నాము, ఏమైనా జరుగుతుందా అంటే ఏమీ జరగదు. హోమియోపతిక్ మెడిసిన్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటి వాళ్ళైనా హోమియోపతి మెడిసిన్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. దోస్ ఆర్ మెడిసిన్స్ వితౌట్ కెమికల్స్, అంటే దానివల్ల మనకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గాయస్, హోమియో ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్తోనే క్యూర్ చేయడానికి 100% ట్రై చేస్తారు. అంటే సర్జరీస్ వరకు వెళ్ళకుండా ఒకవేళ 100% అది సక్సెస్ అవ్వకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ సర్జరీస్ లాగా చూస్ చేస్తారు. అది మనము ఆ డాక్టర్స్ దగ్గర వెళ్ళి మనం మంచి కూర్చొని మాట్లాడితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పి మా అక్క అయితే అన్నీ తను రీసెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ హోమియో బెస్ట్ ఆప్షన్. మన ఇండియాలో చాలా తక్కువ హోమియో, కానీ బయట కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, యూకే ఇక్కడైతే హోమియో చాలా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు హోమియో. సో మనం కూడా ఫ్యూచర్ జనరేషన్కి హోమియోని చాలా ఎంకరేజ్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ ఎంబీబీఎస్ఏ అవ్వాలి, ఎంబీబీఎస్ డాక్టరే అవ్వాలి, అది అవుతానే డాక్టరేట్ వస్తుంది అని డైలమా నుంచి బయటికి వచ్చేసి మనకి వేరే స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి చాలా. సో ఇవి కూడా చూస్ చేసుకోవాలి. ఎవరికైనా ఆయుర్వేదిక్ ఇంట్రెస్ట్ మెడిసిన్స్ అలాంటి వాళ్ళు ఆయుర్వేదిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ పేరెంట్స్ అనే వాళ్ళు ఫార్మర్స్ ఉంటే వాళ్ళు అగ్రికల్చర్ చూస్ చేసుకుంటే అది బెస్ట్ ఆప్షన్. సో అలా లేకున్న వాళ్ళకి లేదు నేను అలోపతి మెడిసిన్స్ అవి కూడా నేర్చుకోవాలంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో. సో గైస్ మేము ఇదే చెప్పాలి మీకు ఎలాంటిది ఇంకా ఎంబీబీఎస్ ఇంకా డాక్టర్ ఇలాంటి వాటి గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేసేయండి. మేమైతే లాస్ట్ సజెస్ట్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే చాలా స్ట్రీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదే ఇంకా మా అక్క లాస్ట్లో ఏదైనా చెప్పాలి అనుకుంటే తను చెప్తుంది ఇప్పుడు. అండ్ నేను ఇంకా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే చిన్న పిల్లలు అంటే నవ్వడేస్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోయింది. సో ఆ ఇన్ఫర్టిలిటీకి ఓన్లీ అలోపతియే అనేసి అనుకుంటున్నారా? లేదు, హోమియోలో కూడా ఇన్ఫర్టిలిటీకి చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ ఐ ఆమ్ సజెస్టింగ్ యూ క్యాన్ ప్రిఫర్ హోమియోపతి ఫర్ ఇన్ఫర్టిలిటీ. గైస్ ఇది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. మేము హోమియో తీసుకుంటే కూడా ఇన్ఫర్టిలిటీ అలాంటివి ఎలా క్యూర్ అవుతున్నాయి ప్రజెంట్ జనరేషన్లో, అలోపతియే కాకుండా. గైస్ చలో బాయ్ గైస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.